నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సమాజ సేవ చేయడంలో, పేదలకు సాయం చేయడంలో భగవతి యూత్ ముందు భాగాన నిలుస్తుందని భగవతి యూత్ అధ్యక్షులు కంకటి రవిగౌడ్, మాచడి మహేందర్ గౌడ్ తెలిపారు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన విద్యార్థిని కుమ్మరి స్ఫూర్తి ప్రదాయిని క్రికెట్ క్రీడాకారునికి ఎన్టీపీసీ కృష్ణానగర్ కు చెందిన శ్రీ భగవతి యూత్ సభ్యులు బుధవారం 30,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. సందర్భంగా భగవతి యూత్ సభ్యులు మాట్లాడుతూ ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన కుమ్మరి మహేందర్ స్వప్న దంపతుల కూతురు స్ఫూర్తి ప్రదాయని క్రికెట్ క్రీడ పట్ల ఉన్న ఆసక్తితో చిన్నతనం నుండే క్రికెట్లో రాణిస్తూ వస్తోందని తెలిపారు. 7వ తరగతిలోనే జిల్లా స్థాయి క్రికెట్ పోటీలో రాణించి హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుంటున్న స్ఫూర్తి ప్రదాయిని రాష్ట్ర స్థాయిలో కూడా రాణించి ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకున్నారు. స్ఫూర్తి ప్రదాయినికి భగవతి యూత్ అండగా నిలబడుతోందని తెలిపారు. కార్యక్రమంలో శ్రీ భగవతి అధ్యక్షులు కంకటి రవిగౌడ్, పైడ సాయి, రాంపల్లి శ్రీనివాస్, బండారి శ్రీనివాస్, మాచడి మహేందర్ గౌడ్, రాగిటి హరీష్ రెడ్డి, బుద్దే సతీష్, బత్తిని శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో నివసిస్తున్న స్ఫూర్తి ప్రదాయిని జిల్లా స్థాయిలో ఆడడం జరిగింది. తర్వాత హెచ్సిఏ అకాడమిక్గా సెలెక్ట్ కావడం జరిగింది. ఇక్కడ నుండి హైదరాబాద్ హెచ్బి అకాడమిక్ కోచింగ్ తీసుకొని అత్యున్నత స్థాయిలో నిలవాలని, మన రామగుండం తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని మా భగవతి యూత్ నుండి మా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మా భగవతి యూత్ నుండి 30,000 ఆర్థిక సహాయం అందిస్తున్నాం. నమస్కారం. స్థానిక అన్నపూర్ణ కాలనీలో నివసిస్తున్న స్ఫూర్తి ప్రదాయిని అనే విద్యార్థి 7వ తరగతి వయసులోనే క్రీడల పట్ల ఉన్న మక్కువతో క్రికెట్ చిన్న స్థాయి నుండే నేర్చుకుంటుంది. అందులో భాగంగా తను డిస్ట్రిక్ట్స్లో ఆడడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న అకాడమీలో కోచింగ్ తీసుకొని ప్రాబబుల్స్ ఆడి మన తెలంగాణ రాష్ట్రం మరియు ఇండియా స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ వారి తల్లిదండ్రులు మా భగవతి యూత్ చేస్తున్న ఆర్థిక సహాయాన్ని కోరారు. అందులో భాగంగా భగవతి యూత్ తరపున అధ్యక్షులు కొంకటి రవిగౌడ్ వారి ఆధ్వర్యంలో వారి బంధుమిత్రులందరూ మరియు భగవతి యూత్ సభ్యులు అందరు కలిసి ప్రస్తుతానికి వారికి ఒక 30,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇంకా ముందున్న రోజుల్లో కూడా వారు మంచి ప్రతిభని ప్రదర్శించి వారి తల్లిదండ్రుల నమ్మకం మరియు అదేవిధంగా ఈ సామాజిక సేవలో భాగంగా భగవతి యూత్ కూడా వారి వెనువెంటనే ఉంటూ ఇంకా తదుపరి స్థానంలో కూడా సాయం చేయడానికి అందరూ ఉన్నారు. కాబట్టి వారు ఇంకా ముందుకెళ్ళి మంచిగా ఆడి ఇండియా జట్లో స్థానం పొందాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ మరియు సహాయం అందించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ భగవతి యూత్ ఎప్పుడు సహాయము, సమాజ సేవ మరియు ఇలాంటి సహాయం చేయడానికి అందరం సభ్యులము మరియు దీని స్థాపననే ముఖ్యంగా సహాయం చేయడం. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈరోజు స్ఫూర్తి ప్రదాయిని ముందుకెళ్తే మేమందరం సంతోషిస్తాము. అదేవిధంగా ఇంకా ఎటువంటి క్రీడాకారులు ఉన్నా కానీ వారికి ఈ విధంగానే ప్రోత్సహిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. రామగుండం పరిసర ప్రాంతంలో మెడికల్ సెంటర్లో నివాసం ఉంటున్న తమ్ముడు మహేందర్ రెడ్డి గారి కుమార్తె స్ఫూర్తి ప్రదాయిని, వారి నాన్నగారు కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడేది. తనను స్ఫూర్తిగా తీసుకొని స్ఫూర్తి ప్రదాయిని కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద మక్కువ పెంచుకొని తను జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఈరోజు ఇండియా స్టేట్ ప్రాబుల్స్కు సెలెక్ట్ అయింది. దానికి భగవతి తరఫున రామగుండం పట్టణంలో నివాసం ఉంటున్న ప్రజలందరి తరఫున వారికి సంతోషం వ్యక్తపరుస్తున్నాము. వారు ఇప్పుడు స్టేట్స్కి సెలెక్ట్ అయ్యి ప్రాబుల్స్ ఉన్నందున సిబి క్రికెట్ అసోసియేషన్ అకాడమీలో శిక్షణ తీసుకుంటుంది. అది తెలుసుకున్న భగవతి యూత్ సభ్యులు అధ్యక్షుడు కంకటి రవి గారు చొరవ తీసుకొని తనకు ప్రోత్సాహకంగా 30,000 రూపాయల నగదును అందజేయడం జరిగింది. తను ముందు ఇంకా అన్నిట్లో రాణించి ఇండియా క్రికెట్ టీంకి ఆడాలని భగవతి యూత్ తరఫున పట్టణ ప్రజల తరఫున మేము వారికి ఇంకా ప్రోత్సాహం ఇవ్వడానికి ముందుంటున్నామని తెలియజేస్తున్నాము. ఇది కొంచెం మాత్రమే. తను ముందు వెళ్తే ఇంకా భగవతి యూత్ తనతో ఉండి ఏ సాయానికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను.
సామాజిక మాధ్యమంలో నకిలీ ఖాతాలతో తప్పుడు పోస్టులు పెట్టిన రామగుండం ఎస్టీ కాలనీ చెందిన జరుపుల శ్రీనివాస్ను గోదావరికని 1 టౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సీఐ ఇంద్రసేనారెడ్డి కథనం ప్రకారం రామగుండం జనహిత పాలకుర్తి మండలం నిజం నిప్పులాంటిది 3 ఫేస్బుక్ అకౌంట్లను క్రియేట్ చేసిన శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకుడు మహంకాళి స్వామిని కించపరిచే విధంగా తప్పుడు పోస్టులు పెట్టాడు. స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడు శ్రీనివాస్ను గుర్తించి మంగళవారం అరెస్ట్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు సోషల్ మీడియాలో ఒక ఫేక్ పోస్టులు పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతున్నది. ప్రజలకు విజ్ఞప్తి, ఈ జరుపుల శ్రీనివాస్ అనే వ్యక్తి రామగుండానికి చెందిన వ్యక్తి. ఇతను రామగుండం జనహిత పాలకుర్తి మండలం నిజం నిప్పు లాంటిది అనే 3 సోషల్ మీడియా గ్రూపులు ఫేస్బుక్లో క్రియేట్ చేసుకొని దాంట్లో వివిధ పోస్టులు పెడతా ఉన్నాడు. ఈరోజు పోయిన నెల 29వ తారీఖు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామికి చెందిన అతని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా ఒక వీడియో పోస్ట్ పెట్టి అది సర్క్యులేట్ చేయడం జరిగింది. దాని మీద మహంకాళి స్వామి మాజీ కార్పొరేటర్ కంప్లైంట్ మేరకి కేసు నమోదు చేసినాము. నమోదు చేసి ఈరోజు అతని టెక్నికల్గా అతను క్రియేట్ చేసిన ఫేస్బుక్లను ఆ ఐడీలను కనుక్కొని టెక్నికల్గా అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని దగ్గర క్రియేట్ చేసిన మొబైల్ను సీజ్ చేసి కోర్టుకు పంపడం జరుగుతున్నది. కాబట్టి ఎవరైనా ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టినా, తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో చేసినా ఖచ్చితంగా వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాబోయేది ఎలక్షన్ టైం కాబట్టి ఎవరు కూడా అసత్యమైన ఆరోపణలు చేయడం కానీ ఇష్టం ఉన్నట్టు పోస్టులు పెట్టినట్టయితే వారిపైన చట్ట ప్రకారం కఠినంగా శిక్షించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా అన్నెసెసరీ పోస్టులు పెట్టినా కూడా వాటిని ఫార్వర్డ్ చేయడం కానీ, లేకపోతే వాట్సాప్లలో అడ్మిన్ మెయిన్ అయితే ఏదైతే గ్రూప్లో అడ్మిన్ ఉంటారో వాళ్ళు మరీ అలర్ట్గా ఉండాలి. ఆ గ్రూప్లో ఏదైనా అన్నెసెసరీ పోస్టు పొలిటికల్ లీడర్లకు సంబంధించి కానీ, పొలిటికల్ పార్టీలకు సంబంధించి, కులాలకు సంబంధించి, మతాలకు సంబంధించి ఏదైనా పోస్టులు పెట్టినట్టయితే అది రెచ్చగొట్టే విధంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ పెట్టిన వ్యక్తికి, పోస్ట్ చేసిన వ్యక్తికి, అదేవిధంగా అడ్మిన్ ఎవరైతే ఆ గ్రూప్ అడ్మిన్ ఉన్నారో అతనిపైన కూడా చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతి కుంజ్ హరిద్వార్ ఉత్తరాఖండ్ నుండి వచ్చిన 2400 నది జలాలు ఆయా నదులలో నుండి ఇసుక రేణులతో మిళితమై కుండ కలశాలు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో బజరంగదళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కుండ కలశాలకు పట్టణంలోని వివిధ ఆలయాల్లో మహిళలు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. అలాగే పట్టణంలోని శ్రీ శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయం రాఘవేంద్ర కాలనీకి పవిత్రమైన కుండ కలశం చేరుకుంది. మంగళవారం రాత్రి ఆలయంలో హరిద్వార్ నుంచి వచ్చిన పవిత్ర నది జలాలతో కూడిన కుండ కలశానికి కాలనీ ప్రజలు, మహిళా మణులు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. హరిద్వార్ నుంచి వచ్చిన శక్తి కలశం ఇది 2400 తీర్థాల్లో ఉన్న పుణ్య నదీ జలాలు మట్టితో ఉన్న కలశం. పసుపు కుంకుమ ఏమి వేయొద్దండి స్వామి, పూల మీద వేయండి, కలశం మీద. స్వామి హారతి ఇవ్వండి. అద్దరికి కొడుతున్నారు. అంటే మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం గోమాత యొక్క విశిష్టతని, అలాగే గ్రామాల్లో జల సంరక్షణ,
అలాగే భూ సంరక్షణ అన్నిటి కేవలం ఒక స్వాహ అనే యజ్ఞమే కాకుండా మనం జీవించే విధానం ఎలా ఉండాలి, చెడు అలవాట్లు చెడు ఆలోచన లేకుండా అని అన్ని గ్రామాల్లో చెప్పుకుంటూ, అలాగే వ్యసన విముక్తి కార్యక్రమాలు అంటే చెడు అలవాట్లు లేకుండా ఎలా జీవించాలి అట్లా చెప్పుకుంటూ ప్రతి శని ఆదివారం రోజు ఒక 108 కుండాల యజ్ఞం ఒక డిస్టిక్లో జరుగుతుంది. అట్లా మా గురుదేవులు గాయత్రి తీర్థ ఆశ్రమం హరిద్వార్లో ఏర్పాటు చేసిన తర్వాత ఆయన ముఖ్య సంకల్పం ఏంటంటే ప్రతి మనిషి కూడా దేవతగా మారాలి, ప్రతి మనిషి కూడా దేవతగా మారాలి. ఆ మనిషి ఆలోచన మారితే అక్కడే భూమి స్వర్గం అయిపోతుంది. మనం స్వర్గాన్ని ఎక్కడో ఎదుక్కోని అవసరం లేదు. అది మనకి ఆ యొక్క ఆలోచన, మంచి ఆలోచనను, మంచి సద్బుద్ధిని అందించే మంత్రం గాయత్రి మంత్రం. ఈనాడు గాయత్రి మంత్రం చేయకూడదు అని అనేక మూఢనమ్మకాలు ఉన్నాయి, కానీ గాయత్రి మంత్రం అనేది సద్బుద్ధికి సంబంధించిన మంత్రం. ఆ మంత్రాన్ని చేయొద్దు అని చెప్తే మిగిలేదు. కాబట్టి కర్నూలు జిల్లా అలాగే గద్వాల పరిసర ప్రాంత ప్రజలందరికీ శాంతికుంజ్ గాయత్రి తీర్థ్ హరిద్వార్ తరఫున శుభాశిస్సులు, శుభాహ్వానం. కర్నూలులో శని ఆదివారం అలాగే శుక్ర శని ఆదివారం 25, 26, 27 తారీఖుల్లో మహాయజ్ఞం జరగబోతుంది. 25వ తారీఖు కలశయాత్ర, 26, 27 తారీఖుల్లో శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో శాంతికుంజ్ హరిద్వార్ పండితులచే 26, 27 తారీఖుల్లో ఉదయం 8 గంటలకు 108 కుండాల గాయత్రి మహాయజ్ఞం జరగబోతుంది. కావున ఈ మహాయజ్ఞంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారికి ఒక పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన. ఈ యజ్ఞంలో పాల్గొనడానికి ఎటువంటి రుసుములు చెల్లించిన అవసరం లేదు. అందరూ మీ కుటుంబ సమేతంగా రావచ్చు, అందరూ రావచ్చు. దీనికి ఏ విధమైన రెస్ట్రిక్షన్స్ లేవు, ఏ విధమైన ఆచారాలు అవసరం లేదు. ఇంట్లో ఎవరైనా పోయినా రాకూడదని, లేకపోతే గర్భంతో ఉన్న వాళ్ళు రాకూడదని అట్లా మరి కొన్ని ఉన్నాయి మూఢనమ్మకాలు. అందరూ రావచ్చు. గర్భంతో ఉన్న పిల్లలు వస్తే ఇంకా మంచిది. ఆ యజ్ఞ భగవానుడి కృపతో మంచి పిల్లలు పుడతారు. కాబట్టి అందరూ ఈ మహాయజ్ఞంలో పాల్గొనవలసిందిగా మీ అందరికీ శుభ ఆహ్వానం. కర్నూలు గాయత్రి పరివార్ తరఫున అలాగే అఖిల విశ్వ గాయత్రి పరివార్ తరఫున మీ అందరికీ శుభ ఆహ్వానం. జై గురు. మనం ఏదైనా పూజ చేసిన ముందు దీపం వెలిగిస్తాం, కలిసి పెడతాం. ఈ 108 కార్యక్రమం ఏంటంటే గురుదేవుడు సాధన మొదలుపెట్టి 100 సంవత్సరం సందర్భంగా, మాతాజీ 100 సంవత్సరం సందర్భంగా, అఖండ జ్యోతి 100 సంవత్సరం సందర్భంగా ఈ యొక్క కలశం తీసుకురావండి. ఈ కలశంలో 2400 నదుల యొక్క తీర్థాల యొక్క జలం, ఆ నదుల యొక్క తీర్థాల యొక్క జలంతో పాటు అందులో రజికం అంటే ఇసుక రేణువులు కూడా దీనిలో స్థాపన నిక్షిప్తం చేయగలండి. అది కూడా హిమాలయ శ్రేణుల్లో గంగా ఓటుల 7 మహావిష్ణువు, భాగీరథి మహర్షి, వాల్మీకి మహర్షి, యజ్ఞవల్కి మహర్షి, వశిష్ఠ మహర్షి, చరక మహర్షి, పరశురామ మహర్షి తపస్సు చేసే స్థలంలో దీన్ని 1000 మంది ప్రజలతో సాధన చేపించి మనకు పూజ చేసి మనకి ఒక్కొక్క జిల్లా రాష్ట్రానికి 2 కలశాలు 2 రథాలు పంపించారు. ఆ 2 కలశాల్లో ఒకటి కలిసి ఇక్కడ మన ఊరు రావాలండి. దీన్ని అందరూ పుస్తకం చూసినందువల్ల మీరు ఎవరైనా మహా తిరిగితే 4-5 నదులు తిరుగుతారేమో. 2400 నదుల యొక్క తీర్థాల యొక్క దాని యొక్క స్పర్శ ద్వారా మీకు శక్తివంతులు అవుతారు, పుణ్యం పురుషార్థం లభిస్తుంటుంది. ఈ యొక్క మీరు వెళ్ళేటప్పుడు అందరూ అలా టచ్ చేసి తీసుకొని వెళ్ళవలసింది. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం మల్దకల్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన లక్ష్యమని అన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, యూరియా, ఎరువులు ఇబ్బంది కలగకుండా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మల్దకల్ కేంద్రంలోని పలు విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో స్టాక్ బిల్లులు, లైసెన్సులు, నిబంధనల ప్రకారం నమోదులు తదితర అంశాలను పరిశీలించారు. నకిలీ విత్తనాల కారణంగా రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులే కాక డీలర్లపై కూడా ఉందని తెలిపారు. రిజిస్ట్రేషన్ అంతా అది డేటా ఒక రిజిస్టర్స్ ఉన్నాయని అక్కడనే వాళ్ళు చేసుకుని ఇక్కడ టీఎన్సీ చెక్ ఏమి రిలేటెడ్ ఏమేమి ఒకరేనా ఇప్పుడు మొత్తం ఆమె డెలివరీ నుంచి ఇదంతా కూడా ఏమైనా చూసుకుంటారు నుంచి డెలివరీ 42 days వరకు ఆల్రెడీ ఆశ దగ్గర ఉంటుంది, మనకి ఆన్లైన్లో వచ్చేస్తుంది. వీళ్ళు సెట్ చేసినప్పుడు ఈరోజు ఎవరైతే వచ్చిందో ఈజీ వీళ్ళు కార్డ్ కూడా ఉపయోగించుకుంటారు. సో హైట్ వెయిట్ తీసి
ಬ್ಲಡ್ಡು PD1 అనేది ఇంజెక్షన్స్ అయితే ఐరన్ క్యాల్షియం టాబ్లెట్స్ టైం ఎవరు జయం ఎవరు ఐరిస్ కానీ రాస్తున్నారు ఇప్పుడు మనం ఆ ఇది ఉంటుంది కదా రిజిస్టర్స్ ఏమైనా ఇది ఇప్పుడు ఇది నింపిన వాళ్ళు చూడండి ఇది ఓన్లీ మీరు ఏడ్స్ రిజిస్టర్ ఏడ్స్ తెలుగులో కూడా చూస్తాను సార్. ఏడ్స్లో ఉన్నప్పుడు ఏడ్స్ చూస్తాను సార్. ఏడ్స్ తెలుగులో కూడా చూస్తాను. ఇక్కడ లోడ్ ఎక్కువ ఉన్నందుకు ఎవ్రీడే ఏఎన్సీకి ఒక సపరేట్ జనరల్లో కూడా చేశారు. జనరల్లో ఎంత మార్నింగ్ నుంచి 8 మెంబర్స్ చూసారు. ఎన్సీటీ వచ్చినప్పుడు జనరల్లోకి వస్తే ఇంకా దగ్గర కూడా చూస్తాం. లాస్ట్ టైం కూడా మీటింగ్ పెట్టినా కదా లాస్ట్ టైం విజిట్ పెట్టినా అందుకే పెట్టినా ఇప్పుడు వీళ్ళు అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ రిజిస్టర్ ఏం మనం ఇప్పుడు రిజిస్టర్ ప్రైవేట్ ఇదే ఒక రిజిస్టర్ చేసే డాక్టర్స్ ఉంటారా అంటే ఓన్లీ మీరు చూస్తున్న రిజిస్టర్ మీరు రాసుకుంటారు. ఇంకా ఆమె ఇంకొక డాక్టర్ ఉన్నది ఆమె జనరల్లోకి చూసేటట్టే చేయాలి కదా లేదంటే మనకు ఓవరాల్ స్టేట్ ఈరోజు రాసుకున్నాను లాస్ట్ నేను చూపించాను గ్రౌండ్ బ్యాలెన్స్ గ్రౌండ్ బ్యాలెన్స్ ఇల్ పాస్ తర్వాత 638కి మళ్ళీ 900 మళ్ళీ 900 అంటే 1800 ప్లస్ 600 2400 2400 ఇప్పుడు 557 ఉంటుంది 1800 టన్స్ వరకు అక్కడ అయిపోయింది ఖాళీ చేసి 7 into 3 8 into 2 10 into 1 మీరు రోడ్ ఓవర్గా రాసుకొని వచ్చారా మనం ఒక పక్కన అయితే తెలిసి 160 ఫర్టిలైజర్ ఎక్కడ కూడా లేదు కదా ఇప్పుడు ఇతని దగ్గర ఏమి యూరియా ఏమి లేదు జింక్ తర్వాత డ్రిప్ సార్ డ్రిప్ ఫర్టిలైజర్ లైసెన్స్ అవసరం సార్ ఏ రకంగా ఫర్టిలైజర్ చేయాలని ఏ లైసెన్స్ సార్ మనకు 15 మనకు 10 రోజుల వరకు క్రాప్ రికవరీ స్టేజ్ 12 సార్ ఇది 12 5 ఉన్నాయి 12 into 5 60 సార్ 60 20 120 6 8 సార్ 29 ఒక 37 20 plus 37 అంటే 157 163 ఉందా టోటల్ జస్ట్ ఆ పాస్ కాంప్లెక్స్ ఇక్కడ కూడా బిల్కుల్ సఫిషియెంట్ ఇక డిఏపి కూడా స్టేజ్ అవుతుంది సార్ డిఏపి స్టేజ్ అవుతుంది కాంప్లెక్స్ అంటే వీళ్ళు ఎవరి నుంచి మనకి ర్యాప్ వచ్చినప్పుడు
మొత్తం 15 బ్యాచెస్ అదేమంటే అవసరం ఎంత మీకు టోటల్ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు ఇక్కడ లాస్ట్ ఇయర్ మెంబర్స్ ఎంత లాస్ట్ ఇయర్ 2400 లాస్ట్ ఇయర్ ఇప్పుడు వరకు ఇప్పుడు ఎంత సేల్ అయింది 1400 చేంజెస్ అంటే ఇంకో 1000 కావాలి మీకు అంటే ఈసారి కొంచెం ఫోన్ నెంబర్ ఇప్పుడు ఈ నెంబర్ లేదా నీకు ఉంది ఇప్పుడు ఈ నెంబర్ ఆల్రెడీ ఇంకా ఆధార్ లింక్ ఉన్న నెంబర్ ఉందా? ఇప్పుడు ఉండే నెంబర్ ఉందిగా ఇది కాదు నెంబర్ 63 02 62 57 01. ఇప్పుడు నీమ్ కోటెడ్ యూరియా అంటే ఇది సిఐ వైజాగ్ అంటే అది ఇప్పుడు ఉందా అది కూడా 2 బ్యాగ్స్ ఉంటే డ్యామేజ్ ఉంది అది 2 బ్యాగ్స్ అందుకే చూపిస్తుంది అవైలబుల్ క్వాంటిటీ 1.575 మెట్రిక్ టన్స్ ఇప్పుడు ఇతనికి ఎంత ಇದೆ ఈ ప్రైస్ మీరు రాస్తారా 266 బ్యాగ్ దీని ఒక బ్యాగ్ ఇప్పుడు 2 బ్యాగ్ అంటే ఎంఆర్పీ పాత పద్ధతి ఫ్రెష్గా తీసుకొని ఫ్రెష్ చేసుకుని నేను చూసిన వరకు వాళ్ళు పోయిన ఇయర్ ఏం ఉండేది దానినే వేసుకుంటున్నాను అలా ఉన్నారు ఇలా ఉన్నారు కొన్ని పెద్ద రకాలు కూడా ఉన్నారు ఇప్పుడు ఇది ఏం నడుస్తుంది మనకి అంటే ఇప్పుడు ఏం నడుస్తుంది ఆర్ఎన్ఆర్ అది తీసుకొని అదే ఎక్కువ దొడ్డు రకం ఎవరు తీసుకోవట్లేదు చిన్నప్పటి నుంచి చాలా ఎక్స్ట్రా ఇస్తున్నాను కదా సార్ దాని నుంచి చాలా చూసారు సో ఇప్పుడు ఈ సీజన్కి అయితే యూరియా మనకి ఏదైనా కొత్త అట్లాంటిది ఏదైనా అడుగుతున్నారా సార్ మాకు ఫైల్స్ ప్రతి వీక్ వస్తుంది సార్ మేము వచ్చి ఏమో ఇక్కడ నేను కూడా చేసాను సార్ షాప్కి వచ్చి ఫిజికల్ స్టాక్ రిజిస్టర్ ఎంత ఉంది ఫిజికల్ ఎంత ఉంది ఈ బ్యాలెన్స్ ఇక్కడ మనకి అదే వస్తుంది 1.575 మెట్రిక్ టన్ ఇప్పుడు 2 బ్యాగ్స్ ఇప్పుడు సేల్ చేశాను కదా సార్ అందుకని ఈ పాస్ మెషిన్స్ ఇదంతా సేల్ ఎంత జరుగుతుంది అనేది బ్రీఫ్గా చెప్పండి నేను ఎప్పుడు మీ కోఆపరేటివ్ మార్నింగ్ వచ్చినప్పుడు ఐదారికి నేను చూసుకొని వచ్చాను ఇప్పుడు టోటల్ 26 విలేజెస్ సొసైటీ అంటే ఓన్లీ మొత్తం మళ్ళీ విద్యార్థులకు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ పాఠశాలలో కళాశాలల్లో సౌకర్యాలను మెరుగుపరచాలని మెస్ ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన పాఠశాలలు కళాశాలల బంద్ గోదావరికని పట్టణంలో విజయవంతమైంది. ఈ మేరకు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల కళాశాలల్లో తిరుగుతూ బంద్ చేయించారు. సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు రేణుకుంట్ల ప్రీతం కొంటసాగర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల స్కాలర్షిప్లు క్లియర్ చేస్తామని, ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో సౌకర్యాలు మెరుగుపరుస్తామని చెప్పి 18 నెలలు గడుస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారని ఆరోపించారు. అందాల పోటీల నిర్వహణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద డబ్బులు ఉన్నాయి కానీ విద్యార్థులకు స్కాలర్షిప్లు చెల్లించడానికి మాత్రం డబ్బులు లేవా అని ప్రశ్నించారు. ఇంకా నిలవడంగా అందరు ముందుకు రండి అందరు కొంచెం వెనుక
జెండలు పట్టుకున్నారు నువ్వు ఇట్లా జెండా పట్టుకున్న సైడ్కి ఉండాలి వెనకాలిగిరా వెనకాలిగిరా అది వెనకాల పట్టుకోరా అరే పట్టుకోరా ఇళ్ళకి రారా బాబు కమ్మా జెండా అన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు కళాశాలకు బంద్ పిలిపివ్వడం జరిగింది. మనము ముఖ్యమైన డిమాండ్స్ తో ఈరోజు బంద్ పిలిపివ్వడం జరుగుతూ ఉంది. మనము ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ను ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, పెరిగినటువంటి మెస్సు కాస్మెటిక్ ఛార్జీలకు అనుగుణంగా ధరలను పెంచాలని చెప్పేసి, ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ముఖ్యమైన డిమాండ్స్ తో ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ పిలుపుకోవడం జరిగింది. గోవర్ఖని పారిశ్రామిక ప్రాంతంలో అన్ని పాఠశాలలు కూడా సంపూర్ణ మద్దతు తెలిపి బంద్ను విజయవంతం చేసినందుకు మర్యాద పూర్వకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉన్నాయి కానీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడానికి పైసలు ఇవ్వంటే సిగ్గు చేటుగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాలి, ఆత్మ విమర్శ చేసుకోవాలి. మనకు విద్యార్థులను ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి మీరే ఈ రోజు విద్యార్థులకు మనకు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయకుండా చదువుకు దూరం చేసినటువంటి పరిస్థితి మనకు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. కాబట్టి వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్కు డివైఎఫ్ఐ యువజన సంఘంగా పూర్తిగా వారికి మద్దతు తెలియజేస్తా ఉన్నాము. ఈ బంద్ ప్రధానంగా అంశాలు ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా కానీ ఇప్పటి వరకు విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించకుండా కేవలం ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ పెట్టుకోవడం అనేది దుర్మార్గమైన చర్య. కాబట్టి వెంటనే విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూనే, అదేవిధంగా విద్యార్థులకు స్కాలర్షిప్స్ తో పాటు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా ఎన్నికల సందర్భంలో ఏవైతే విద్యార్థులకు హామీ ఇచ్చారో వడ్డీ లేకుండా 2 నుండి 5 లక్షల వరకు చదువుకోవడానికి వాళ్లకు సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూనే, వీటితో పాటు ఈ మధ్య కాలంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కానీ రెసిడెన్షియల్లో కానీ ఫుడ్ పాయిజన్ వల్ల తీవ్రంగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. దీనికి కేవలం ప్రధానంగా ఏంటంటే విద్యాశాఖ మంత్రి అనే వాళ్ళు సపరేట్ గా లేకపోవడం వల్లనే ఇటువంటి పునరావృతం అవుతా ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి గారు పదే చెప్పారు, మేము అధికారంలో వస్తే మొదటి ప్రాధాన్యత విద్యకి వైద్యానికి ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా గాడి తప్పింది. కాబట్టి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలంటే వెంటనే విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి. తగిన బడ్జెట్ కూడా విద్యారంగానికి కేటాయించి మౌలిక సదుపాయాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠశాలల్లో కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు పొంది మొదటిసారిగా ఈ నెల 25న గోదావరికని పట్టణానికి వస్తున్న సందర్భంగా మాదిగ సోదరులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఘన స్వాగతం పలుకుదామని మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య, మాదిగ ఫెడరేషన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చొప్పదండి దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగను ఘనంగా సన్మానించుకోవడానికి గోదావరికని దుర్గానగర్లోని ఆర్కే గార్డెన్ లో సభ ఏర్పాటు చేసుకుని ఆత్మీయంగా సన్మానం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఆలస్యమైనందుకు క్షమించండి. ఈ నెల 25వ తారీఖు ఆర్కే గార్డెన్లో మాదిగ ఉద్యమాన్ని అనేక సంవత్సరాలు 30-40 సంవత్సరాలు నడిపించి రిజర్వేషన్లను సాధించిన ఘనత శ్రీ మందకృష్ణ మాదిగ గారికి,
దక్కింది. శ్రీ మందకృష్ణ మాదిగ గారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన అవార్డు తీసుకున్నాక మా గ్రామానికి మొదటిసారిగా వస్తున్నందున ఇక్కడ ఉండబడేటువంటి అంటే మందకృష్ణ గారు కేవలం మాదిగలకే మాత్రమే కాదు, అన్ని వర్గాలకు, వికలాంగులకు కావచ్చు, ముస్లిం మైనార్టీలకు కావచ్చు, సమస్య ఎక్కడుంటే అక్కడ మందకృష్ణ మాదిగ గారు ఉండి ఆ సమస్యల సాధన కోసం ఉద్యమాలు చేసినటువంటి ఘన కీర్తి శ్రీ మందకృష్ణ మాదిగ గారు. కనుక అన్ని వర్గాలు, సబ్బండ వర్గాలందరూ కూడా వారి యొక్క సన్మాన కార్యక్రమానికి రావాల్సిందిగా సవినయంగా అందరినీ కోరుతున్నాం. అదేవిధంగా డప్పు కళాకారులు, మనం ఈ నియోజకవర్గంలో సుమారుగా ఒక 500 డప్పులు ఇచ్చినాం. మన నాయకుడు వస్తున్న సందర్భంలో మనం అందరం వస్తే ఆయనకు గౌరవం, మనకు కూడా గౌరవం. కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని సవినయంగా కోరుతున్నాం. మందకృష్ణ మాదిగ గారు సింగరేణి మాదిగ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, అదేవిధంగా ఎస్సీ సంక్షేమ సంఘం రెండు కూడా మరి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారిని 25 తారీఖు రోజున ఆర్కే గార్డెన్ మార్కండే కాలనీకి సింగరేణిలో ఉన్న ఈ రెండు వెల్ఫేర్ అసోసియేషన్స్ కూడా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారిని భారతదేశంలో అత్యున్నతమైన పద్మశ్రీ అవార్డు పొందినాక వారిని ఆహ్వానించడం జరిగింది. అట్టి విషయంకై శుక్రవారం రోజు మార్కండే కాలనీకి విచ్చేస్తున్నాం. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ ప్రారంభం చేసి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ జరగాలనే లక్ష్య సాధనలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి రిజర్వేషన్ ఏ విధంగా అయితే ఇచ్చిండో ఆ రిజర్వేషన్ ఫలాలు పూర్తి స్థాయిలో 59 కులాలకు అందాలనే ఒక నేపథ్యంతో ఎంఆర్పిఎస్ ప్రారంభం చేసి జరిగింది. ఆ నేపథ్యంలో ఒక ఎంఆర్పిఎస్ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ లక్ష్య సాధనగా భాగం చేసుకుంటూ అనేక మానవీయ కోణంలో అనేక ఉద్యమాలను ఎంఆర్పిఎస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే చిన్నపిల్లల గుండె ఆపరేషన్కి అయితేంది ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన జరిగింది. అదేవిధంగా వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు పెన్షన్ పెంచే కార్యక్రమాల్లో కూడా ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగ గారి పాత్ర ఉంది. అదేవిధంగా మహిళలకు సాంఘిక భద్రత కోసం చట్టాన్ని రూపొందించే విషయంలో కూడా కృష్ణమాదిగ గారు పోరాటం చేసిరని సందర్భం తెలుస్తుంది. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు గత ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పుడు ఇబ్బందులకు గురి చేస్తే కృష్ణమాదిగ గారు తనకు యాక్సిడెంట్ అయినాక కూడా వీల్ చైర్లో కూడా వచ్చి ఆర్టీసీ కార్మికులకు పూర్తి స్థాయిలో మద్దతు పలికి చేశాడు. ఈరోజు మందకృష్ణ మాదిగ గారు ఒక మాదిగానే పదాన్ని, మాదిగానే పేరు వెనకాల పెట్టుకొని ఈరోజు మా జాతికి అత్యున్నతమైన గౌరవాన్ని అందించిన గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఈ ఏదైతే మానవీయ కోణంలో ఉద్యమాలు చేసిండ్రో ఆ ఉద్యమాల నేపథ్యంలో మరి భారతదేశ ప్రభుత్వం అతనికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది ఈరోజు మా మాదిగ జాతికి కూడా గర్వకారణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాంటి మహానుభావుణ్ణి మేము ఆహ్వానించుకొని కృష్ణమాదిగ గారికి ఏమిచ్చినా కూడా మాదిగలు రుణం తీర్చుకోలేని పరిస్థితి. అట్లాంటి సందర్భంగా సింగరేణి క్షేత్రానికి మొదటిసారిగా పద్మశ్రీ అవార్డు పొందిన తర్వాత ఇక్కడికి రావడం వలన మొత్తం టోటల్ గా ఆల్ ఏరియా 11 ఏరియా డివిజన్ కు సంబంధించిన మాదిగ ఉపకులాలు, ప్రజాస్వామిక వాదులందరినీ కూడా మేము ఆహ్వానం చేసి కృష్ణమాదిగ గారికి సన్మానం చేయాలని చెప్పేసి మేము కోరుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఆల్ ట్రేడ్ యూనియన్స్, అదేవిధంగా పార్టీలకు అతీతంగా అందరూ విచ్చేసి ఈ సభను విజయవంతం చేసి గౌరవ మందకృష్ణ మాదిగ గారి సన్మానాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తున్నాను. ఒక మందకృష్ణ మాదిగ గారు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఒక లక్ష్య సాధనలో ముందుకు పోకుండా ఈ ఏదైతే ప్రభుత్వం ఉన్నదో మానవీయ కోణంలో అందరినీ అడిగి అందరితో ఉద్యమాలు చేసి అందరినీ మమేకం చేసుకుంటూ ప్రతి వారిని చేసిండ్రు. ఆరోగ్యశ్రీ గారు ఒకసారి ఆలోచన చేస్తే ఈ రోజు ఆరోగ్యశ్రీ పథకం అన్నగారు ఉద్యమం ద్వారానే ఆ రోజున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
దాన్ని ఆరోగ్యశ్రీ పథకం కింద రూపకల్పన చేసిండు. ఈ రోజు అగ్రవర్ణ పేదలకు కూడా ఆరోగ్యశ్రీ పథకం అందుతుందనంటే అది ఎంఆర్పిఎస్ అనే ఆలోచిస్తుండ్రు. అదేవిధంగా వికలాంగులకు, వృద్ధులకు, వితంతులకు కూడా అనేక రకాల అన్ని కులాలకు నేపథ్యంలో అందరూ ఉంటారు కాబట్టి కృష్ణమాదిగా ఒక జాతికి సంబంధించిన వ్యక్తి కాదు. మానవీయ కోణంలో ఎంఆర్పిఎస్ అన్ని ఉద్యమాలు చేసింది కాబట్టి దయచేసి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారికి 25 తారీఖు రోజు మార్కండే కాలనీ ఆర్కే గార్డెన్స్ లో జరపబోవు సన్మాన సభకు విజయవంతం చేసి అందరు రాగాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మరియు పార్టీలకు అతీతంగా అన్నగారి సభ విజయవంతం చేయాలని మా ఎమ్మెల్యే గారు సూచించిండ్రు. మరి దానికి అనుగుణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సభను విజయవంతం చేయడానికి ముందుంటుంది. అదేవిధంగా పెద్దలు గత 3 దశాబ్దాలుగా అలుపెరుగని పోరాటం చేసి ఏబిసిడి వర్గీకరణ కోసం అలుపెరుగని పోరాటం చేసిన వ్యక్తి తన జీవిత ఆశయ సాధన కోసం తనను ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి ఒక్క మాదిగ సోదరులను మరియు ఉపకులాల సోదరులు అందరూ తరలివచ్చి సభ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గుండె శస్త్రచికిత్స పిల్లలకు పెద్దలు గౌరవనీయులు కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు సొంతంగా తను అపాయింట్మెంట్ తీసుకొని పరిస్థితులు ఇక్కడ ఇట్లా ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ నొప్పించి పిల్లలకు గుండె ఆపరేషన్స్ కానీ, వికలాంగులకు వీల్ చైర్స్ కానీ ఇచ్చిన ఘనత మందకృష్ణ మాదిగ గారి రాష్ట్రంలో. అదేవిధంగా తను 59 ఉపకులాలకు సంబంధించి ఏబిసిడి వర్గీకరించిన విషయంలో అలుపెరగని పోరాటం చేసింది. తనకు ఎన్నో ఆఫర్స్ వచ్చినా కానీ పార్టీలకు అతీతంగా దూరం ఉండి ఎమ్మెల్సీ కానీ, రాజ్యసభ కానీ స్థానం కూడా తీసుకోకుండా నా జాతి కోసం పనిచేస్తా, నేను నా జాతిని అగ్రవర్ణాల చేర్చాలనే ఉద్దేశంతోనే ముందుండి అంబేద్కర్ రచించిన ఆర్టికల్స్ను ముందు పెట్టి తను ముందు నడిపించిన ఘనత మందకృష్ణ మాదిగ గారు. తను పద్మశ్రీ అవార్డు తీసుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున మేము సభను విజయవంతం చేస్తాం. దాంట్లో ఎమ్మెల్యే గారు పార్టిసిపేట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. 30 సంవత్సరాలుగా ఇల్లు వదిలేసి, భార్య పిల్లలను వదిలేసి ఒక వర్గీకరణ అనే ఉద్యమానికి ముందుపడి అతని జీవితాన్ని, యవ్వనాన్ని పూర్తిగా ప్రజల కోసం త్యాగం చేసి వర్గీకరణ కోసము మరియు వికలాంగుల కోసము, తర్వాత మైనార్టీల కోసము, వృద్ధుల పెన్షన్స్ కోసము అతను కష్టపడి ఒక మానవీయ కోణంలో అతను పోరాటం చేసి అందరికీ వికలాంగులకు మరియు వృద్ధులకు పెన్షన్ సాధించి తర్వాత మాదిగ కులానికి వర్గీకరణ సాధించేసి లాభం చేకూర్చిన మందకృష్ణ గారికి మేము సింగరేణి తరఫున మాదిగ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సన్మానం చేయడానికి నిర్ణయించాము 25వ తారీఖు ఆర్కే గార్డెన్స్లో. దీనికి అన్ని యూనియన్స్ మరియు అన్ని మతాలు, కులాల నుండి కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మందకృష్ణ గారి ద్వారా ఆరోగ్యశ్రీ కానీ అన్ని వికలాంగులకి, అన్ని కులాల వికలాంగులకు కూడా లాభం చేకూరింది కాబట్టి అందరిని ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కమాన్పూర్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. కమాన్పూర్ మండలం రొప్పికుంట గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు, జెడ్పీహెచ్ఎస్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పేరపల్లి గ్రామంలోని ఎంబీపీఎస్, పీహెచ్సీ సబ్ సెంటర్, కమాన్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాల, భవితా కేంద్రం, ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలను కలెక్టర్ పరిశీలించారు.
brown bus are the packet divided into two parts, that is brown bus and grandeurs. Brown bus లో చిన్న parts ఉంటాయి grandeurs. అందులో అల్యూరం పోతుంది. అది అంటే బ్లడ్లో పోయి మన ఆక్సిజన్ అనేది రివర్స్లో వచ్చి మన సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ పాత్వే ఆఫ్ డెత్. మొత్తం చదివింది. బట్ ఎవ్రీబడి అండర్స్టూడ్ కదా, అంటే ఐఎఫ్ఎల్ ఫ్యాన్ అంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ వాళ్ళు నార్మల్ అడుగుతున్నా చెప్తున్నా నిజంగా యూస్ఫుల్ కదా. ఇప్పుడు థర్డ్ చాప్టర్ చెప్తున్నా, దేనికైనా ఎక్కువ వాడుతున్నారు ఫిజిక్స్గా సైన్స్గా దాని మీనింగ్ ఏంటి అంటే మీకు మెడికల్ మీ అమ్మ చదవాలి, మీ అమ్మకి అదే వాటి చెప్తావు, దాని మీనింగ్ దాని మీనింగ్ ఏంటి నీకు అర్థం భాషలో చెప్పండి. ఒకసారి నాకు మీరు సెకండ్ క్వశ్చన్, సెకండ్ చాప్టర్ ఎవరు చదువుతారు? మీరు చదువుతారు. బీసీ జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశం జరిగింది. అన్ని జర్నలిస్ట్ బీసీ సంఘాలు సమావేశంలో పాల్గొన్నారు. జేఏసీ పెద్దలు, రాష్ట నాయకులు నీలకంఠం మాట్లాడుతూ బీసీలకు తగిన ప్రాధాన్యత లేదన్నారు. శ్రీనివాసచారి మాట్లాడుతూ ఐక్యత ఉంటే అన్ని సాధ్యమే అన్నారు. విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ నుండి శీలవంచ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ నాటి నుంచి నేటి వరకు బీసీలకు అణచివేతకు గురి చేస్తున్నారని, మన బీసీలు ఇప్పుడైనా ఒక తాటిపై నడిచి ఐక్యతను చాటుకోవాలన్నారు. వర్షం కురుస్తున్నా కూడా దాదాపు 170 మంది రావడం విశేషం. వి ప్రవీణ్ గౌడ్, సునీల్ గోవర్ధన్, రాజేంద్రనాథ్ పాల్గొన్నారు. ఎందుకు మా సమస్యల గురించి పోరాడేటోళ్ళు ఒక్కరు కూడా చట్టసభలో లేడు. ఒక టీచర్స్ కి, ఒక ప్రజాప్రతినిధులకి, ఆ ఎమ్మెల్సీ జర్నలిస్ట్ కూడా, ఒక రిపోర్టర్ కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనేసి మన తెలంగాణ తీసుకొద్దాం. అదే ఆ ఎమ్మెల్సీ పదవి మన బీసీకి వస్తుంది. ఎందుకంటే మనం ఎంపీ శాతం ఉన్నాం, మనం ఎక్కడ తెలుసు, మన వాళ్ళ తెలుసు, మనకు కూడా తెలుసు. అలాంటప్పుడు మన చట్టసభలో అడుగుపెట్టే విధంగా జర్నలిస్టుల తరఫు నుంచి ఒక ప్రతినిధి ఎమ్మెల్సీ అడుగుపెట్టే విధంగా అది మన బీసీ స్కోప్ ఉంది. కాబట్టి ఈ డిమాండ్ మనం ప్రధానంగా బయటకు తీసుకొద్దాం. అలాగే మనం ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇంకా ఈ సంఖ్యల నుండి మనం బయటికి రావాల్సిన సమయం ఆసనమైంది. అది కేవలం బీసీ జర్నలిస్ట్ సంఘాలు ద్వారానే అవుతుంది. బీసీ సంఘాలు మరియు బీసీ జర్నలిస్ట్ సంఘాలు అందరం ఏకమై ఈరోజు బీసీ జర్నలిస్ట్ జేఏసీ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జర్నలిస్ట్ సంఘాలు అని చెప్పుకునే నాయకులు మేము కూడా చెప్తున్నారు ఏంటంటే, గతంలో బీసీ జర్నలిస్ట్ ఒక వేదికను మేము అక్కడ అలంకరించిన రోజు సుమారు 200 వరకు ఆ రోజు నేను కానీ, శివన్న కానీ, మన లక్ష్మణ కానీ, అలాగే ఆ రోజు వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో వచ్చినటువంటి వాళ్ళ దాంట్లో టోటల్గా బీసీ కులాలలో జర్నలిస్ట్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ సుమారు ఒక 30-40 ఛానళ్ళు ఆ రోజు వచ్చారు. అక్కడ మాట్లాడింది బీసీల గురించి, అక్కడ చేస్తున్నదంతా రాజకీయ వ్యక్తులుగా పొలిటికల్ బీసీ జర్నలిస్ట్ గా అది వెళ్ళి అనే ఉద్దేశంతో మనీ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఉండాలనే ఉద్దేశంతో బీసీ జర్నలిస్ట్
అదే ఒక్క నిమిషమే చాలు. మనము తెలంగాణ సాధించుకోవడానికి ఒకరు మాత్రమే బీజం వేశారని చెప్పుకుంటున్నా. కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగా శాఖగా చాలా మంది బయట ఉన్నారని చెప్పేసి కనబడుతుంది. కానీ నాటి బీజం వేసినటువంటి తెలంగాణకి ఎవరైనా అంటే జయశంకర్ సార్ గారు. మరి ఎవరు బయట కనబడుతున్నారంటే ఆయన బీసీ ఒకే పడ్డారు. అలా బీసీ ఎంతో మంది అడగబడ్డారు. మరి ఎవరు పైకి వచ్చారంటే నేను జ్ఞాపకంగా చెప్పుకున్నట్టు ఎవరు కేసీఆర్ గారు. ఇట్లాగే ఈ రోజు దీనికి బీజం వేసినటువంటి వాళ్ళు స్టేట్ మీద ఉన్న వారికి కృతజ్ఞత భావంగా మనం ఉండాలి. కారణం ఏంటి అంటే మొరగాడు ఎవరైనా ముందు బీజమే వేస్తాడు. ఆ బీజము ఇంత ఎవరికి ఆడుతున్నప్పుడు అప్పుడు మాట్లాడతారు బయట. ఎందుకంటే ఎవరిని కూడా నిరాశపరచకుండా మనం వీరికి ప్రోత్సహించేయాలి తప్ప ఎవరిని నిరాశపరచకూడదు. కనుక ఇక్కడ ఈ బీజం వేసిన వారికి అందరూ కూడా కృతజ్ఞత భావం తెలియజేస్తున్నాం. ముందు ప్రతి జిల్లాకు వెళ్ళాలి. ఈ నాయకత్వం జిల్లాలో ప్రజలుగా చేయాలి. ప్రతి జిల్లాలో కూడా ఒక జ్యోతిలాగా ఈ బీసీ జర్నలిస్టు ఐక్యతలు చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను వీరికి మనవి చేస్తూ ముగిస్తున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.